నీ ఇష్టమే జరిగించునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ప్రభు వచ్చి, సీమోను, ఒక్క గడియ అయినను నీవు మేలుకొని ఉండలేవా? నువ్వు శోధనలో ప్రవేశించకుండానట్లు ఒక్క గడియ అయినను నువ్వు ప్రార్థించలేవా అంటున్నావు. అంటే దానికి అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ సీమోను పేతురు అనే ఈ వ్యక్తి ఒక గడియ కూడా ప్రార్థన చేయట్లేదు. మా అర్థమవుతుందా? ఒక గడియ కూడా వారు ప్రార్థన చేయడం లేదు. వారు అంటున్నారు, ప్రభువా, హృదయంలో ఆశ అయితే ఉన్నది కానీ శరీరము బలహీనముగా ఉంది అంటు. నువ్వు శరీరము బలహీనగా ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన చేసావా? అప్పుడే నీవు బలవంతుడు. దేవునికి స్తోత్రం. నీవు బలహీనముగా ఉన్నప్పుడే నువ్వు లేచి ప్రార్థించావా? అప్పుడే నీవు బలహీనుడు. ప్రభువుకి సిలువ వేయబడే సమయం ఆసన్నమైంది. వస్తున్నారు సైనికులు. అప్పగించేవాడు వస్తున్నాడు. ప్రభువుని అప్పగించడానికి వస్తూ ఉన్నాడు. అయితే ప్రభు తన చెమట రక్తముగా మార్చబడుతున్నా కానీ అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున నీకు ప్రార్థన ఉందా? నీకు ప్రార్థన నీలో ఉంటే ఆయన ఇష్టము నీ పట్ల ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు ప్రార్థన చేస్తున్న, నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్తమే జరిగించు, నీ ఇష్ట ప్రకారమే జరిగించు. ఆయన ప్రభువుని పాపుల రక్షకుడిగా మార్చి, ఆయన ప్రభు ఆయనంట, మీరు గమనించాలి, యేసయ్యనంట ఆయన పట్టుకోవడానికి కూడా దగ్గరికి రాలేదు. ఆయన కుమారుడే, దేవుని కుమారుడే, పట్టుకోవడానికి కూడా రాలేదు. ఎందుకో తెలుసా? ఆయన పాపము ముద్దయి ఉన్నాడు. ఎందుకై ఉన్నాడు పాపము ముద్దయి? ఆయన నీతిమంతుడు కదా. నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలుగుతాడు అని సవాలు విసిరిన దేవుడు. మరి ఆయన పాపముగా ఎలా అయిపోయాడు అంటే, ఆయన ఆ ప్రజల మన పాపములన్నీ ఆయన మీద వేసేసుకున్నాడు. ఆయన ప్రజల మీద మోసేస్తున్నాడు. దగ్గరకు వచ్చాడు. ఆయన శరీరమందు బలియాగం అవుతేనే మనకు విడుదల. ఆయన బలి అవుతున్నాడు గనుక, ఇదిగో నా కుమారుడా, నీవు పాపము ముద్దయి ఉన్నావు గనుక నేను ఎద్దకు రాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా ఏ విషయంలో పాపం ముద్దయి ఉన్నాం? ఏ ప్రవర్తనలో పాపం ముద్దయి ఉన్నాం? నోరు జారీ విషయంలోనా, క్రియల్లోనా, చూపులోనా, తలంపుల్లోనా? ఏ విషయంలో మనం ఇంకా పాపం ముద్దయి ఉన్నాం? దేవుడు మన యొద్దకు రావడం లేదు. మనల్ని సమీపించి దగ్గరికి రావాలని దేవుడు అనుకుంటున్నాడు. అయితే నీవు పాపమై ఉన్నావు, అందుకే దేవుడు రావట్లేదు నీ దగ్గర. ఒకప్పుడు దర్శనాలు చెప్పావు, ఒకప్పుడు ప్రవచించావు, ఒకప్పుడు పాట పాడావు, ఒకప్పుడు దేవుని స్థుతి నీ నోట ఉండేది, ఎల్లప్పుడూ ప్రభు స్థుతి ఉండేది. ఇప్పుడు ఏమైందో తెలుసా? సినిమా పాటలు పాడుతున్నావు. ఏం పాడుతున్నావు? సినిమా పాటలు పాడుతున్నావు. సినిమా డ్యాన్స్లు ఎక్కడైనా వేస్తూ ఉన్నారంటే అక్కడ పోయి నిలబడుతున్నావు. ఎక్కడైనా సర్కాస్ వేసేవారు ఉంటే వాళ్ళ దగ్గర పోయి నిలబడుతున్నావు. ఎక్కడన్నా కోలాటాలు వేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నావు. ఎవరైనా రంగులు చల్లుకుంటుంటే అక్కడికి వెళ్ళి రంగులు చల్లుకుంటున్నావు. నీవు కూడా పాలు పంపులు పొందుతూ వస్తూ ఉన్నావు. దానికి కారణం నీవు పాప ముద్దయి ఉన్నావు. విడిచిపెట్టేశావు. దేవుని ఆజ్ఞలన్నీ విడిచిపెట్టేశావు. ప్రభు చెప్పిందల్లా విడిచిపెట్టేశావు. ఒకప్పుడు ఆరాధనలోను, ప్రార్థనలోను, ప్రతి దానిలోనూ ముందుగా వచ్చి కూర్చున్నావు, ముందుగానే ఉన్నావు. ఇప్పుడు ప్రార్థన ముగింపులోకి వచ్చినప్పుడు వస్తున్నావు, ప్రార్థన ముగించేటప్పుడు వస్తున్నావు. అంటే నీ భక్తి ఏమైపోయింది? తగ్గిపోతూ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పాపము ముద్దగా నీవు ఉండక నీవు పరిశుద్ధుడిగా ఉండటకు మీరు కనిపెట్టి ప్రార్థించండి. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? సమీపించరాని తేజస్సులో యేసయ్య ఉన్నాడు. ఆ రాజ్యములోకి నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.